నమస్తే. గత 2-3 వారాలుగా భారత్లో ఎఫ్సిఆర్ఏ చట్టం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ తరుణంలో ఎన్జిఓల గురించి, స్వచ్ఛంద సంస్థల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భారత్లో ఎన్ని ఎన్జిఓలు ఉన్నాయో తెలుసా? గెస్ చేయండి. మీరెవరు కూడా ఈ నెంబర్ ఊహించి ఉండరు. సుమారుగా 37 లక్షల ఎన్జిఓలు భారత్లో ఉన్నాయి. నమ్మేటట్టుగా లేదు. ఎన్జిఓల ముసుగులో భారత్లో ఏం జరుగుతోంది? చారిటీ ముసుగులో ఏం జరుగుతోంది? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, నేషనలిస్ట్ హబ్ CEO సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే. నేను కూడా నిజానికి చాలా షాక్ అయ్యాను. ఇంత 37 లక్షలు కాస్త అటు ఇటు ఉండొచ్చు కానీ నెంబరు 37 లక్షల ఎన్జిఓలు. G20 దేశాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున ఎన్జిఓలు లేవు. ఏం జరుగుతోంది? సేవా కార్యక్రమాల పేరిట పొలిటికల్ సిస్టమ్ను, సామాజిక వ్యవస్థను ఈ ఎన్జిఓలు ఏం చేస్తున్నాయి? ఈ ముసుగులో ఏం చేస్తున్నాయి? సో యాక్చువల్లీ ఇది మొదటి నుంచి మనం మాట్లాడుతున్నది. మొట్టమొదట నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత 5,000 పైచిలకు ఎన్జిఓల మీద ఆయన వాటిని రద్దు చేశారు. చాలా ఎన్జిఓల్ని రద్దు చేశారు. చాలా ఎన్జిఓలకు FCRA లైసెన్సులు రద్దు అయ్యాయి. వాటన్నిటికి సంబంధించి ఏమే ఎన్జిఓ యాక్టివిటీ అనేది చాలా కీలకమనే అంశం మీద చాలా చర్చ జరుగుతూ వస్తుంది గత 12 సంవత్సరాల్లో. అయితే ఇప్పుడు FCRA అమెండ్మెంట్ చట్టం తీసుకొచ్చిన టైంలో ఇప్పుడు ఏం చేశారు? ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిందని ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది చాలా కీలకం. సరే, 12 సంవత్సరాల నుంచి ఎన్జిఓల యాక్టివిటీస్ మీద ముఖ్య నేషనలిస్ట్ హబ్లోనే నేను కనీసం ఒక 100 వీడియోలు చేసి ఉంటాను ఈజీగా. ఎన్జిఓలు వాళ్ళ విదేశీ నిధులను ఎలా వాడుతున్నారు, ఎలా ఈ టూల్ కిట్ పనిచేస్తుంది, ఆ దేశం నుంచి ఇక్కడ మన దేశంలో ఆపరేట్ ఎలా చేస్తున్నారు అనే అంశాల మీద విస్తృతంగా చర్చించాం. మీరు ఈ దేశంలో ఏ అంశాన్ని తీసుకున్నా దానికి ఎన్జిఓలకు లింక్ ఉంటుంది. ఎనీ యాక్టివిటీ మీరు ఏ దన్న కావచ్చు, ప్రతి విభాగంలో వాళ్ళు వెళ్ళునుకుని ఉన్నారు. మీకు ఈ దేశంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యాసంస్థలు రిజిస్టర్ అయిన విద్యాసంస్థల కంటే 2-3 రెట్లు ఎన్జిఓలు రిజిస్టర్ అయ్యాయి. 37 లక్షలు అంటే అర్థం చేసుకోండి. ఎవరికి తెలియదు, నాకు తెలుసు. ఎవరికి తెలియదు. దేశంలో 37 లక్షల ఎన్జిఓలు రిజిస్టర్ అయినాయంటే అర్థం ఏంటి? ఏం చేస్తున్నారు? అన్ని వ్యవస్థలని మనం తప్పుపట్టలేం. కానీ మొత్తం 100 రూపాయలు వస్తే అంటే విదేశీ నిధులు ముఖ్యంగా ఇక్కడున్న ఎన్జిఓలు చాలా ఉండవచ్చు. ఈ దేశంలోనే కొంత, అందులో కూడా ఎన్జిఓ అనగానే అన్ని మనము విదేశీ సంస్థలు చెప్పడానికి లేదు. ఫ్యామిలీ ఓన్ ట్రస్ట్లు ఉంటాయి కొన్ని, ప్రతి వ్యక్తికి పొలిటీషియన్లకు ట్రస్ట్లు ఉంటాయి, రకరకాల ట్రస్ట్లు ఎన్జిఓలు నడుపుతారు. కానీ విదేశాల నుంచి వస్తున్నటువంటి నిధులు 100 రూపాయలు వస్తే అందులో 30 రూపాయలే నిజంగా ఖర్చు చేస్తున్నారు అవసరార్థులకి. మిగతా 70 రూపాయలు ఎక్కడ వెళ్తుందో తెలియట్లే. ఇంకా అంతకు మించి కొన్ని సంస్థల్లో అయితే 90% బయటకే వెళ్తాయి, అసలు పర్పస్కి ఖర్చు చేయరు. సో వీటి మీద నిఘా పెట్టింది, వీటి మీద ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఎన్జిఓలు డబ్బులు వస్తే ఏమవుతుందండి, దీనివల్ల ఏంటి ప్రాబ్లము అని అంటే 2014లో ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ వచ్చింది ఒకటి. 2014లో మన భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఫారిన్ ఫండింగ్ ఎన్జిఓల వల్ల భారతదేశంలో అభివృద్ధి కుంటుపడుతోంది. అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. అందులో మేజర్గా కొన్ని కంపెనీల పేర్లు కూడా చెప్పారు, కొన్ని సంస్థల పేర్లు. గ్రీన్ పీస్, కార్డెయిడ్, ఆమ్నెస్టీ, యాక్షన్ ఎయిడ్, ఇట్లాంటి సంస్థలు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎక్కడెక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని అడ్డుకుంటున్నారు. మైనింగ్ యాక్టివిటీస్ కానీ, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, లేకపోతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, అండ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనం ఒక టన్నెల్ నిర్మాణం చేయాలి. టన్నెల్ పెట్టడం వల్ల చాలా వరకు ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం జోజిల్లా పాసే ఉంది. జోజిల్లా పాస్ ఆల్మోస్ట్ 3 గంటలో 4 గంటలో పట్టే సమయాన్ని ఆ పాస్ రావాలంటే జస్ట్ 20 నిమిషాల్లో వెళ్తుంది టన్నెల్ వస్తే. సరే, జోజిల్లా పాస్లో పెద్దగా ఏం ప్రాబ్లం రాలే, బట్ ఆల్మోస్ట్ చాలా ప్లేసుల్లో ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వచ్చినా, లేకపోతే ఏదైనా రోడ్డు వేయాలన్నా, బ్రిడ్జ్ కట్టాలన్నా, లేకపోతే ఏదైనా నిర్మాణం జరపాలన్నా వెంటనే వెళ్తారు. ఇది పర్యావరణానికి హాని చేస్తుంది, దీనివల్ల నష్టపోతారన్నట్ట. ఎక్కడైనా గ్రేట్ నికోబార్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ లెక్కన చూస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ 2014 ఇచ్చిన రిపోర్ట్లో ఏం చెప్పిందంటే ప్రతి సంవత్సరం ఈ పర్టికులర్ ఎన్జిఓల యాక్టివిటీ వల్ల, ఫారిన్ ఫండింగ్ ఎన్జిఓల వల్ల భారతదేశపు అభివృద్ధి గ్రోత్ రేట్ 2 to 3% డిక్లైన్ ఉంది అని. అంటే 2 నుంచి 3% తగ్గుతోంది. అంటే 2 నుంచి 3% జీడిపిని ప్రభావితం చేస్తోంది నెగటివ్గా ఈ ఎన్జిఓల వల్ల అని చెప్పి నిర్ధారించింది ఇంటెలిజెన్స్ బ్యూరో. అంటే ఈ లెక్కన ఎంత నెంబర్ అంటే కనుక సుమారు 8.7 లక్షల కోట్ల నుంచి 13.1 లక్ష కోట్ల వరకు ఈ పర్టికులర్ ఈ ఎన్జిఓల వల్ల
మన దేశంలో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతుంది. అంటే 8.7 లక్షల కోట్లు. ఇమాజిన్ అసలు మన డిఫెన్స్ బడ్జెట్కి ఎన్ని రెట్లో చూసుకోండి. అంటే ఒక రాష్ట్రాల బడ్జెట్ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మన తెలంగాణ బడ్జెట్ ఎంత 2 కోట్ల 3 కోట్ల 3 కోట్ల అంటే 3 రెట్లు 4 రెట్లు 3 నుంచి 4 రెట్లు ఈ ఎన్జిఓల వల్ల అభివృద్ధి అయిపోతుంది. ఒక దేశానికి ఒక ఎవ్రీ ఇయర్ ఇది. అంటే ఇమాజిన్ ఎంత అభివృద్ధిని ఆపుతున్నారు. సో దీని విషయంలో చాలా సీరియస్గా భారత ప్రభుత్వం దృష్టి సారించింది. ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అఫ్కోర్స్ ఇది జేపీసీకి వెళ్ళింది. అఫ్కోర్స్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కూడా ఇట్లాగే వచ్చింది. అది కూడా జేపీసీకి వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చేసింది. మనకు తెలుసు 2024 ఆగస్ట్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్. తీసుకొచ్చిన తర్వాత జేపీసీకి పంపించారు. మళ్ళీ 2025 జనవరి ఫిబ్రవరి కల్లా జేపీసీ అడాప్ట్ చేసుకుంది. జేపీసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా లోక్సభలో వాళ్ళు ప్రవేశపెట్టారు. దాన్ని బేస్ చేసుకుని ఏప్రిల్కి వచ్చేసరికి ఆ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేసారు. ఆ బిల్ తీసుకొచ్చేసారు, ఆమోదించుకున్నారు. సో ఇప్పుడు కూడా ఆగస్ట్లో వచ్చింది, జేపీసీకి వెళ్ళింది. మేబీ నెక్స్ట్ ఇయర్ వింటర్ మార్చ్ ఏప్రిల్ కల్లా మోస్ట్లీ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అయితే సార్ ఇప్పుడు మనం చూస్తే G20 దేశాల్లో అమెరికాలో కూడా పర్సంటేజ్ వైజ్ చూసుకున్నా నెంబర్ చూసుకున్నా చాలా వ్యత్యాసం కనబడుతుంది. చైనాలో అయితే కేవలం 6.97 ఉంది, మన దగ్గర 29.35% ఉన్నాయి. చాలా చాలా ఎక్కువ. అంటే అక్కడ సిస్టమ్ దీన్ని అలా డిజైన్ చేశారు వాళ్ళు. అసలు ఎన్జిఓలు మా దగ్గర పెద్దగా ఉండకూడదని చెల్తా లేదు. అంటే అక్కడ పాపులేషన్తో పోల్చి చూస్తే, వాళ్ళ ఎకానమీతో పోల్చి చూస్తే, వాళ్ళ పాపులేషన్తో పోల్చి చూస్తే అక్కడ కూడా ఎక్కువే. చైనా డిఫరెంట్ అనుకోండి. చైనా ఈజ్ డిఫరెంట్. చైనాలో ఏది చేయాలన్నా సెన్సార్ ఉంటుంది. వాళ్ళు మొత్తం స్టేట్ కంట్రోల్డ్ దేశం కాబట్టి మొత్తం అన్ని CCP కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనానే డిసైడ్ చేస్తుంది కాబట్టి, అండ్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు మన దేశంలో చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు అమెరికన్ పాపులేషన్ ఎంత 30 కోట్ల 35 కోట్ల జనాభా. 35 కోట్ల జనాభాకి 15 లక్షలు ఉన్నాయి ఎన్జిఓలు. 140 కోట్ల జనాభాకి 37 లక్షల కోట్లు ఉన్నాయి. 37 లక్షల ఎన్జిఓలు ఉన్నాయి. కంపేర్ చేసి చూస్తే జనాభా జనసాంద్రతను బట్టి చూస్తే అక్కడ కూడా ఏం తక్కువ లేవు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ దేశాల మొత్తం ఇప్పుడు ఒక ఫ్రాన్స్, ఒక UK జనాభా ఉందనుకోండి. UK 6.5 కోట్లు ఏముంటుందో కర్ణాటక జనాభాతో సమానం. అక్కడ 1,85,000 ఉన్నారు. అంటే 6 కోట్ల జనాభాకి 1,85,000 ఎన్జిఓలు ఉన్నాయి యూకేలో. సో జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీ పరంగా చూస్తే అక్కడ కూడా ఉన్నాయి ఎక్కువగానే. అంటే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ 37 లక్షల ఎన్జిఓలు ఉన్నాయి ఈ దేశంలో. మనం ఈ దేశంలో ఏం యాక్టివిటీ చేస్తున్నారు, ఎన్ని ఎన్జిఓలు ఉన్నాయనే ఒక పాయింట్ కంటే కూడా ఏం యాక్టివిటీ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్న పని ఏంటి, ఇది అసలు సమస్య. సో ఇప్పుడు అమెరికాలో కూడా ఎఫ్సిఆర్ఏ ఇప్పుడు మన దేశంలోనేనా, మరి మిగతా దేశాల్లో లేదంటే అమెరికాలో కూడా ఉంది. యుఎస్లో ఫారిన్ ఏజెంట్స్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ఉంది, ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్. అండ్ రెండోది ఆస్ట్రేలియాలో ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ ట్రాన్స్పరెన్సీ స్కీమ్. యూకేలో ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్ రిజిస్ట్రేషన్ స్కీమ్. అండ్ ఇవన్నీ ఉన్నాయి. యూకేలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, యుఎస్లో ఉంది. అన్ని దేశాల్లో కూడా ఏదో ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది, లేకపోతే వీటిని మానిటర్ చేసేటువంటి ఒక వ్యవస్థ అయితే ఉంటుంది కదా, ఆ వ్యవస్థ ఉంచారు. ఇక్కడ గొడవ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పటికి ఏంటి మారింది ఏంటి నిజంగా? మరి ఇప్పుడు మనం ఎఫ్సిఆర్ఏ కేవలం మోదీ ప్రభుత్వమే తీసుకొచ్చిందా? కాదు. 1976లో ఇందిరాగాంధీ తీసుకొచ్చిన చట్టం ఇది, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ యాక్ట్. ఇప్పుడు ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్గా 2010లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టమే ఇది. కానీ కాంగ్రెస్ చట్టాలు ఎట్లా చేస్తుంది అంటే కోరలు పీకేసి చట్టాలు తయారు చేస్తుంది. చట్టానికి అసలు దానికి ఏముండవు, పవర్స్ ఉండవు. చట్టం తీసుకొస్తే అయిపోతుందా, ఆగిపోతుందా? ఆగదు కదా. ఎమర్జెన్సీ టైంలో, ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత అనుకుంటాను, ఇందిరాగాంధీ గారు చెప్పిన మాట, ఫారిన్ ఎన్జిఓల నుంచి వస్తున్నటువంటి డబ్బులతోటే ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారని అప్పుడు ఆరోపించింది ఆమె. అండ్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వము కూడంకుళం అణు విద్యుత్ కేంద్రాన్ని అడ్డుకోవడానికి విదేశీ సంస్థల నుంచి వస్తున్నటువంటి ఎన్జిఓల నుంచి వస్తున్నటువంటి డబ్బుల ద్వారానే కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ని ఆపుతున్నారు అని మన్మోహన్ సింగ్ గారు స్వయంగా ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే ఆయన ఎఫ్సిఆర్ఏ చట్టం తీసుకొచ్చారు 2010లో. కానీ దాన్ని సరిగ్గా అమలుపరచలేదు, రూల్స్ సరిగ్గా ఫ్లేమ్ చేయలేదు, స్ట్రింజెంట్గా దాన్ని అమలుపరచలేదు. ఇప్పుడు అందరి గొడవ ఏంటంటే చట్టం కాదు ఇక్కడ గొడవ. మోదీ ప్రభుత్వం చట్టం తెచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొస్తే దానికి ఏదో ఒక లొసుగు ఉంటుంది. మళ్ళీ తర్వాత లాబీయిస్టులు వస్తారు, లాబీయిస్టులు వచ్చి దాన్ని నిర్వీర్యం చేసేస్తారు. క్రిస్టియన్ ఎన్జిఓలో ఇంకోరు వస్తారు. బయటకు చూడడానికి మాత్రం చట్టం తెచ్చాము, నిర్భయ యాక్ట్ తీసుకొచ్చాము. ఏం జరిగింది? లోక్పాల్కు సంబంధించి ఏదో చట్టం చేస్తామన్నారు, ఏమైంది?
ఆర్టీఐ తీసుకొచ్చారు, ఎంత మేర అమలవుతోంది? ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడమే చాలా వరకు మనం చేసేది. ఏ చట్టాలు తీసుకొస్తాం, ఆ చట్టాలని సరిగ్గా సమర్థవంతంగా అమలు పరిస్తే కదా గొడవ పర్ఫెక్ట్గా ఉండేది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఏం చేస్తోంది, ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారనుకోండి, ఇది చట్టం అయిందనుకోండి, ఇమీడియట్లీ దాన్ని అమలు చేస్తారు. అమలు చేస్తే అందరికీ కష్టమే. అదే అసలు సమస్య. పోనీ వీళ్ళు ఏమడుగుతున్నారు ఇప్పుడు, మోడీ ప్రభుత్వం ఏమైనా అందరూ ఏం చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నది ఏంటి అని అంటే కనుక ఎఫ్సిఆర్ఏ చట్టం ఇది మైనారిటీలకు వ్యతిరేకం అని. అఖిలేష్ యాదవ్ మిగతా వాళ్ళందరూ సిఐఏ మైనారిటీలకు వ్యతిరేకమే అన్నారు, ఎఫ్సిఆర్ఏ మైనారిటీలకు వ్యతిరేకమే. ఎట్లా మైనారిటీలకు వ్యతిరేకము? కిరణ్ రిజిజు స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతున్నారు, ఒక్క విషయం చెప్పండి మైనారిటీలకు విరుద్ధం ఎలాగో అని అడుగుతున్నాడు. అంటే ఏంటి? ప్రొసిలిటైజేషన్ అంటారు. అంటే మత మార్పిడిని ఈ ఎఫ్సిఆర్ఏ ఒప్పుకోదు. మీరు విదేశాల నుంచి నిధులు తెచ్చుకొని మతం మారుస్తాను అని అంటే కుదరదు. మతం మార్చడం కోసమే విదేశాల నుంచి నిధులు తెస్తామంటే కుదరదు. ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నారు. నువ్వు దేనికోసం తెస్తున్నావు? పేదరికం కోసమా, లేకపోతే నిజంగా పేదవాళ్ళకి సాయం చేయడం కోసమా? ఎస్, చెయ్యి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, చెయ్యి, లెక్కలు చూపించు, సింపుల్. నువ్వు మతం మార్చడం కోసమే డబ్బులు తెస్తానంటే ప్రకటించు, నేను మతం మార్చడం కోసమే తెస్తున్నాను, మతం మార్చడం కోసం మీరు ఎందుకు ఆపుతున్నారని అడుగు. కాంగ్రెస్ని అడగమనండి, అది అడగరు. మతం మార్చడాన్ని మాత్రం ఖండిస్తోంది ఈ ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. మతం మార్చడం కోసం నువ్వు నిధులు తీసుకురావడానికి వీల్లేదు. స్వచ్ఛందంగా వాళ్ళు మారాలనుకుంటే మారచ్చు, అది వ్యక్తిగత హక్కు, అది వ్యక్తిగత స్వేచ్ఛ. నేను మతం మారాలా మారకూడదు అనేది నా స్వేచ్ఛ. నాకు నన్ను ప్రొవోక్ చేయకండి, నన్ను ప్రలోభాలకు గురి చేసి నన్ను మతం మార్చేలాగా చేయకండి. మీరు డబ్బులు తీసుకొచ్చేసి మతం మార్చడం కోసమే నేను డబ్బులు తీసుకొస్తున్నా అంటే కుదరదు. ప్రొసిలిటైజేషన్ మేము ఒప్పుకోము అనేది ఎఫ్సిఆర్ఏ చట్టం కొత్త నిబంధన తీసుకొస్తున్నది అమెండ్మెంట్ బిల్. ఇంకో పాయింట్ ఏంటంటే పర్పస్. వస్తున్న డబ్బులు ఏ కారణం చేత మీరు డబ్బులు తీసుకుంటున్నారో ఆ కారణానికి ఖర్చు చేస్తున్నారా లేదా లెక్కలు చూపించండి అని అడుగుతున్నారు. 2, నో వేర్ యూ ఆపరేట్, నువ్వు ఎక్కడ ఆపరేట్ చేస్తావో చెప్పు నాకు. అండ్ ఎవరి ద్వారా వస్తున్నాయో ఆ సోర్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఎందుకు ట్రాన్స్పరెన్సీ ఉంచారు? పారదర్శకత ఉండాలి కదా. విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి, పలానా దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పరు వీళ్ళు. ఆ డబ్బులు వస్తాయి, వచ్చి ఎక్కడ ఖర్చు చేస్తామో ఒకటి చెప్తాడు, ఇంకో దగ్గర ఖర్చు చేస్తాడు. ఎందుకు చుపాచుపాగా చేస్తారు? రహస్యంగా చేయడం ఎందుకు? గవర్నమెంట్, మీరు బయట నుంచి డబ్బులు తెచ్చినప్పుడు గవర్నమెంట్కి లెక్క చెప్పమంటే ఏంటి మీకు నొప్పి? ఏజెన్సీస్కి డబ్బులు ఎందుకు తీసుకొచ్చారు చెప్పరా? ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనుకోండి, మీ అకౌంట్లో ₹1,00,00,000 వచ్చాయండి, ఐటీ వాళ్ళు అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు, ట్యాక్స్ కట్టావని అడుగుతారు. చెప్పాలా వద్దా? మీరు ట్రాన్స్పరెన్సీ ఉండాలి అంతే. నేను ఎందుకు చెప్తాను నీకు సమాధానం అంటే కుదరదు. ఈ దేశంలో రూల్ ఆఫ్ లా ఉంది, రూల్ ఆఫ్ లా ప్రకారం నడవాల్సిందే ఎవరైనా సరే. అది విదేశీ సంస్థలు అయితే కొమ్ములు ఉంటాయా? పేదరికం కోసం పెడుతున్నా, పేదరికం కోసం పెట్టువా, ఎవరొద్దన్నారు? అదే చెప్పాలి కదా, పెట్టు. అదే చెప్పు. నిరక్షరాస్యతతో ఉన్నటువంటి గ్రామాల్లో మేము చదువులు పంచుతాం అనుకున్నారు, పంచండి, ఎవరు కాదన్నారు మిమ్మల్ని. అకౌంట్లు చెప్పండి చాలు, దట్స్ ఇట్. గవర్నమెంట్ అడుగుతుంది ఏంటి? 3 అంశాలు: ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, పర్పస్. నువ్వు ఏ పర్పస్ మీద తీసుకొచ్చావో ఆ పర్పస్ ఖర్చు చేయి, దానికి అకౌంట్లు చూపించు, జవాబుదారితనం ఉండాలి, పారదర్శకంగా వ్యవహరించు, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయి, దట్స్ ఇట్, అయిపోయింది అంతే. అండ్ ఇంకో ప్రాబ్లం ఇక్కడ ఏంటి అని అంటే, ఇదివరకంతా కూడా డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, తెచ్చుకున్న ప్రాపర్టీ కొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాం అనుకోండి, ఒక బయట నుంచి విదేశాల నుంచి ఒక నిధులు వచ్చాయి, నిధుల్ని పట్టుకొని ఒక ప్రాపర్టీ కొనేసావు. ప్రాపర్టీ కొనేసిన తర్వాత ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నావు, నువ్వు నీ అవకతవకలు ఉన్నాయని ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు అయిపోయింది. లైసెన్స్ రద్దు అయిపోయిన వెంటనే వీడు ఏం చేస్తాడు? కావాలని రద్దు చేస్తాడు. లిటరల్లీ బయట నుంచి డబ్బులు వచ్చాక ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేస్తాడు. అక్కడ ఏ అకౌంట్స్ సరిగ్గా చూపించక, సోర్సు సరిగ్గా చూపించక రద్దు అయిపోతుంది వ్యవస్థ. రద్దు అయిపోగానే చూసారా గవర్నమెంట్ రద్దు చేసింది, నేనేం చేయలేను అంటాడు. వీడు ఈ ప్రాపర్టీని వ్యక్తిగతంగా ఉంది కాబట్టి వ్యక్తిగతంగా వాడుకుంటాడు, అమ్మేసుకోవడమో తనకు తాను వినియోగించుకోవడమో చేస్తాడు. అంటే ద పాయింట్ ఏంటి? బయట నుంచి వచ్చిన డబ్బులు నువ్వు దేనికోసం తీసుకున్నావు? ఆ పర్టికులర్ వ్యవస్థను బిల్డ్ చేయడం కోసం తీసుకున్నావు. ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలనుకున్నావు, లేదా ఓ చర్చ్ కట్టాలనుకున్నావు, లేదా ఒక వ్యవస్థ ఏదో నిర్మించాలనుకున్నావు. దానికోసం తెచ్చింది నీ ప్రైవేట్ ఆస్తి ఎందుకైతుంది? దానికోసం ఏదో ఖర్చు చేయాలి. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు గవర్నమెంట్? ఒక అథారిటీ తీసుకొస్తామంటున్నారు, ఒక అథారిటీ తీసుకొస్తాము, ఆ డిసిగ్నేటెడ్ అథారిటీ తీసుకొస్తాము, ఆ డిసిగ్నేటెడ్ అథారిటీ ఇది మెయింటైన్ చేస్తుంది. నువ్వు ఒకవేళ తప్పు చేసి నీ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు అయితే ఈ డిసిగ్నేటెడ్ అథారిటీ ఆ పర్టికులర్ వ్యవస్థను ఏ అవసరం కోసం అయితే డబ్బులు తెచ్చావో ఆ అవసరం కోసం ఖర్చు చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది అని అంటున్నారు. అది తప్పు ఎలా అవుతుంది? ఆ పాయింట్ మీద ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? వీళ్ళు మీ చర్చిలు గుంజేసుకుంటారు, గవర్నమెంట్ లాగేసుకుంటుంది, అవి ఇవి అని వాడతారు, అంతే కదా. చర్చ్ డబ్బులంతా గవర్నమెంట్ లాక్కుంటుంది అని చెప్తారు.
మరి మరి ఎండోమెంట్స్ యాక్ట్ లేదా? ఆలయాలు ఎలా చేస్తున్నారు? ఆలయాల్లో ఏదైనా అవకతవకలు జరిగాయి అనుకోండి, లిటరల్లీ ఏదైనా అవకతవకలు జరిగితే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతుంది, అక్కడ సెట్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి. అప్పచెప్పకుండా ఎండోమెంట్స్ యాక్ట్ ప్రకారం నడిపిస్తున్నారు కదా, ఆలయాలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. సో ఒకళ్ళకి ఒక న్యాయం, ఇంకోళ్ళకి ఒక న్యాయం ఎలా ఉంటుంది అంటే, నీ ప్రైవేట్ ఆస్తా చర్చ్ అనేది? క్రైస్తవుల కోసం కట్టారంటున్నావు కదా, క్రైస్తవుల కోసం కట్టిన చర్చిని నీ ప్రైవేట్గా ఎందుకు వాడాలనుకుంటున్నావు? నీ వ్యక్తిగత ఆస్తిగా ఎందుకు చూడాలనుకుంటున్నావు? ఇది క్వశ్చన్. ఇది సమాధానం చెప్పకుండా ఇది క్రిస్టియన్లకు వ్యతిరేకం అంటే, సిఏఏ కూడా ఇట్లాగే చేశారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఒక్కడంటే ఒకటి సమాధానం చెప్పడం. భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేసే చట్టం కాదు అది. ఆ హక్కు ఎవరికీ లేదు, మోదీకి కాదు కదా, ఇంకెవరికీ లేదు. ఎవరి పౌరసత్వం పోవట్లేదు. ఏం చేస్తున్నారు? బయట దేశాల్లో ఉన్నవాడికి ఇక్కడ పౌరసత్వం ఇస్తాను అని అంటున్నారు. అది కూడా ఎవరికి? అక్కడ పీడించబడేవాడు, మైనారిటీలు వాళ్ళు. నువ్వు మైనారిటీ రైట్స్ అంటున్నావు కదా, భారతదేశంలో మైనారిటీలకు హక్కులు ఉంటాయి, మరి పాకిస్తాన్లో ఉన్న మైనారిటీలు హిందువులు కాబట్టి హక్కులు ఉండవా? వాళ్ళని ఎవరు చూసుకోవాలి? అది చూస్తారంటే వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. బంగ్లాదేశీయులకి, రోహింగ్యాలకి హక్కులన్నీ ఇవ్వచ్చు, అదే పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు హక్కులు ఇస్తారంటే సమస్య. హిపోక్రసీ. ఎంత హిపోక్రసీ ఇది, అడిగేవాడు లెక్క. కానీ ఇంకొక కీలకమైన విషయం ఉంది. ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉంటే మీకు ఒక విషయం చెప్తాను. యాక్చువల్లీ ఇదంతా భారతదేశంలోనే జరుగుతుందా అంటే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక స్పైడర్ వెబ్. అంటే స్పైడర్ వెబ్ ఎలాగైతే ఉంటుందో ఒకదానికి కనెక్ట్ అయ్యి మొత్తం ఒక పెద్ద విష వలయంలా ఉంటుందో, ఆ వలయం లాంటిదే ఎన్జిఓస్ సిస్టమ్. ఇది ఎట్లా ఆపరేట్ చేస్తారు అని అంటే కనుక, ఇది ఒక్కరు ఉండరు, దీనికి కొన్ని వందల వేల ఎన్జిఓలు ఉంటాయి, లక్షల ఎన్జిఓలు పనిచేస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగానికి సంబంధించినటువంటి, అంటే ఇవంతా ఏంటంటే డబ్బుల్ని కలెక్ట్ చేయడము, ఆ డబ్బుల్ని వాడడము, వాడి ఆ దేశాలని అస్థిరపరిచి దాని నుంచి లబ్ధి పొంది మళ్ళీ డబ్బులు సంపాదించడం, రెజిమ్ చేంజ్లు ఇవన్నీ. ఇప్పుడు సింపుల్ లాజిక్, మన తూత్తుకుడి ప్రాజెక్ట్ ఉంది, మన ఇదేది తూత్తుకుడిలో ట్యూటికోరిన్లో కాపర్ సెరిలైట్ ఫ్యాక్టరీ ఉండేది. సెరిలైట్ ఫ్యాక్టరీ వేదాంత అనే సంస్థ నడిపేది. ఈ వేదాంతాన్ని ఆపడం కోసం చైనా డబ్బులు ఇస్తుంది. ఎందుకు డబ్బులు ఇస్తుంది? ఈ ఎన్జిఓలకు ఎవరు డబ్బులు ఇస్తారు అని అంటే, ఈ యాక్టివిటీ చేయడం కోసం. ఈ తూత్తుకుడిలో ఉన్నటువంటి స్టెరిలైట్ ఫ్యాక్టరీని ఆపాలి అని అంటే, ఆపితే భారతదేశము కాపర్ ఇంపోర్ట్స్ నుంచి కాపర్ ఎక్స్పోర్ట్స్లోకి వెళ్ళింది. మనం దీనివల్ల ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళం. మన దగ్గర స్టెరిలైట్ ఫ్యాక్టరీ ఉన్నంత వరకు మనం కాపర్ ఎగుమతి చేసేవాళ్ళం. ఎగుమతి చేసేవాళ్ళము ఈ ఫ్యాక్టరీ మూతపడగానే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి? చైనా నుంచి. ట్రేడ్ అగైన్. కాపర్ని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, వాడికి డబ్బులు వస్తాయి కదా. వాడికి డబ్బులు వస్తాయి కాబట్టి వాడు దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు. ఈ ఆపడం కోసం నిధులు ఇస్తాడు. ఇది ఇన్వెస్ట్మెంట్, సర్వీస్ కాదు, ఇన్వెస్ట్మెంట్. చైనా అనే ఒక దేశము ఎన్జిఓకి, పలానా రాజుగారికి ఓ ఎన్జిఓ ఉంది, అట్లాంటి ఎన్జిఓలో 10 మందికి కలిపేసి ఓ 10 కోట్లు ఖర్చు పెడతాను, ఆ 10 కోట్లతోటి మీరు ఈ ఉద్యమం చేయండి, స్టెరిలైట్ ఫ్యాక్టరీని ఆపండి. ఇది ఆపేశారు. ఆపిన తర్వాత ఏం చేస్తాను? నేను చైనా నుంచి మళ్ళీ నీకు ఈ దేశంలోకి ఇంపోర్ట్ చేస్తాను, ఎక్స్పోర్ట్ చేస్తాను. అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటే దీనిలో నుంచి లాభం. 10 కోట్లకు కూడా 1000 కోట్లు కొడతాడు. ఇది ట్రేడ్, ఇట్ ఈస్ నాట్ సర్వీస్. ఇన్ ద నేమ్ ఆఫ్ సర్వీస్ మీరు ఏం చేస్తున్నారంటే దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇది అసలు సమస్య. ఇది మనం మాట్లాడుతున్నది కాదు. నేను చెప్తాను, ఒక విషయం మీకు చెప్తానండి. 1983లో నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ, NED అనే ఒక సంస్థ ఏర్పడింది అమెరికాలో. అమెరికన్ సంస్థ, మీరు గూగుల్ చేయొచ్చు. చాలా, నేను ఏది మాట్లాడినా ఆధార సహితంగానే మాట్లాడుతున్నాను, ఒక్కటి కూడా ఆధారం లేకుండా మాట్లాడట్లేదు. నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ, ఇది మదర్ ఆఫ్ ఆల్ ఎన్జిఓస్ అంటారు దీన్ని. 1983లో అమెరికాలో ఏర్పడింది. దీన్ని ఫౌండర్ ఎవరు అంటే మిస్టర్ అలెన్ వైన్స్టైన్. ఇతను అమెరికన్ డీప్ స్టేట్లో భాగము, అమెరికాకు సంబంధించినటువంటి పొలిటికల్ సిస్టంలో భాగం. ఈ వైన్స్టైన్ అనేవాడు స్టార్ట్ చేశాడు. వీడు 1991లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 1991లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఎ లాట్ ఆఫ్ వాట్ ద NED డస్ టుడే ద CIA డిడ్ కోవర్ట్లీ 25 years ago. అప్పటికే ఈరోజు నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ అనే స్వచ్ఛంద సంస్థ చేస్తున్న పని 25 సంవత్సరాల క్రితం అమెరికన్ నిఘా సంస్థ CIA కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా ఆయా దేశాల్లో చేసింది అని చెప్పాడు. అంటే 25 సంవత్సరాల క్రితం CIA ఎట్లా ఆపరేట్ చేసేది కోల్డ్ వార్ పీరియడ్లో? ఎట్లా అంటే ఆయా దేశంలోకి
స్పైలను పంపించి అక్కడ ఉన్నటువంటి కీలక ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళని కొనుగోలు చేసి అక్కడ వాళ్ళ ద్వారా వాళ్ళ అమెరికన్ ఇంట్రెస్ట్ అని ప్రిజర్వ్ చేసేది. పాలసీలు తీసుకురావడము ఇంకోటి చేసేవాళ్ళు. అలానే మనకి ఇప్పుడు కుటుంబ నియంత్రణ ప్లాన్, ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది. అట్లాగే హెన్రీ కిసెంజర్ వచ్చి ఇక్కడ ఎమర్జెన్సీ పీరియడ్లో నయానో భయానో ఇందిరాగాంధీని ఒప్పించి అది ముందుకు తీసుకొచ్చాడు. దాన్ని సంజయ్ గాంధీ చాలా విపరీతంగా అమలుపరిచాడు. ఎవడు కనపడితే వాడికి అసలు పెళ్లి కానోడికి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసారు. అంటే జనాభాను నియంత్రించడం అనేది, డీపాపులేషన్ అనేది అమెరికన్ డీప్ స్టేట్ పెట్టుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్లో భాగంగానే ఇక్కడ తీసుకొచ్చారు. అంటే అప్పుడు ఏం చేసేది, సిఐఏ, అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంటు లేదా అంబాసిడర్లు, డిప్లొమాట్స్ ఆ డిప్లొమాటిక్ ఛానళ్ళ ద్వారా ప్రెషర్ బిల్డ్ చేసి అవి ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. అవి కాస్త 1991కి వచ్చేసరికి ఈ 83 తర్వాత నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ద్వారా ఎన్జిఓల రూపంలో డబ్బులు పంపించి ఆయా దేశాల్లో పాలసీలు డిసైడ్ చేస్తూ వచ్చింది. అంటే 20 సంవత్సరాల క్రితం సిఐఏ కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా చేసింది మేము ఇవాళ చేస్తున్నాము అని ఆ ఎన్ఈడి ఫౌండర్ చెప్పిన మాట. 1991 స్టేట్మెంట్ కూడా ఉంటుంది అతనిది. అంటే ఏంటి అర్థం, 91లో ముచ్చటేది. 91 నుంచి తర్వాత ఎంతమందికి ఎన్ని కోణాల్లో ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి, ఎన్ని కోట్ల రూపాయలు దేశంలోకి వచ్చాయంటే దేశంలో నిజంగా అవసరార్థులకు ఖర్చు కావవి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తారు. అందులో ఇప్పుడు నర్మదా బచావ్ ఆందోళన ఉంది. ఏంటి నర్మదా బచావ్ ఆందోళన, ఏం సాధించింది అది? నర్మదా అనే ఒక నది పైన బ్రిడ్జ్ కట్టడమో, డ్యామ్ కట్టడమో, సరోవర్ డ్యామ్ కట్టడమో తప్ప, నదులు అలాగే ఉండాలి. దాన్ని వాడడం, దానివల్ల ఫ్లడ్స్ వస్తాయి, ఏదో చెప్తారు వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్పేస్తారు. ఇప్పుడు ఐరన్ ఓర్ ఉంది, దండకారణ్యంలో ఐరన్ ఓర్ వెలికి తీయాలి. న్యాచురల్ రిసోర్సెస్ ఎవడైనా తీయడా? చైనా తీయదా? అమెరికా తీయదా? లేకపోతే పెట్రోలియం నిక్షోపాలు ఉంటాయి, అవి తీయరా? ఎక్స్ప్లోరేషన్ జరగదా? మైనింగ్ ఏమైనా మన భారతదేశంలోనే జరుగుతుందా? ఏ దేశంలో జరగట్లేదా? బ్లడ్ డైమండ్స్ అంటారు ఆఫ్రికాలో. ఏం చేశారు ఆఫ్రికాలో? బ్లడ్ డైమండ్స్ ఆఫ్రికన్ దేశస్తులకు ఒక్కటి రాలే, మొత్తం అమెరికన్స్ తరలించుకుపోయారు. రాట్షైల్డ్లు, రాక్ ఫెల్లర్లు వాళ్ళందరూ ఇదే కదా, మైనింగ్ ఇండస్ట్రీలో కదా వచ్చింది వాళ్ళు. అంటే విదేశీ సంస్థలకు మైనింగ్ ఇచ్చారనుకో పర్లేదు, మళ్ళా వాళ్ళకి ఇచ్చేయండి. గవర్నమెంట్ ఆస్తి కాకుండా అమెరికన్ సంస్థలకు వాళ్ళకు మైనింగ్ ఇచ్చేసారనుకోండి, మేమేం అడ్డు చెప్పాం, మీకు సపోర్ట్ చేస్తాం. అట్లాగే కదా ఇరాన్లో అదే కదా జరిగింది. ఇరాన్లో ఆయిల్ని నేషనలైజ్ చేశాడు అంతే షా ఆఫ్ ఇరాన్. నేషనలైజ్ చేయడం అంటే ఏంటి అర్థము? ఆయిల్ అంతా కూడా ఈ దేశ ఆస్తి, దేశానికి సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి దేశ ప్రభుత్వ సంస్థలే నడుపుతాయని చెప్పి ఇరాన్లో షా ఆఫ్ ఇరాన్ జాతీయం చేసిన తర్వాత, అంటే గవర్నమెంట్ నడిపిస్తుంది. అప్పటిదాకా ప్రైవేట్ కంపెనీలు ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేసేది. అంతసేపు ఇరాన్తో బాగుంది అమెరికా కానీ వెస్ట్ దేశాలు కానీ. ఎప్పుడైతే ఇది మా దేశపు ఆస్తి అన్న తర్వాత ఉద్యమం వచ్చింది, ఇస్లామిక్ రెవల్యూషన్. ఖమైనీ నేతృత్వంలో, రహల్లా ఖమైనీ నేతృత్వంలో ఉద్యమం క్రియేట్ చేశారు. అన్ని ఎక్కడి నుంచి వాడు యూరోప్ నుంచే మొదలుపెట్టాడు. యూరోప్లోనే ఉండే ఎగ్జైల్లో యూరోప్ నుంచే మొదలుపెట్టి ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. షా ఆఫ్ ఇరాన్ని దింపేశారు. షా ఆఫ్ ఇరాన్ నుంచే దింపేసేసి ఇరాన్ తన సొంతంగా మారింది. ఇప్పుడు అదే ఖమైనీ, అదే ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళు సొంతగా మాకు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటామనంటే మాత్రం ఆపేస్తారు. మళ్ళీ దాడి చేసింది అమెరికా, చంపేశారు. అంతే కదా. అంటే మా దేశపు ఆస్తి మేము తీసుకుంటాము అని అంటే కుదరదు, మేము రిజీమ్ ఒప్పుకోం. ఇప్పుడు ఆఫ్రికన్ దేశాలు ఉన్నాయి, నిజంగా మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మనం పర్యావరణం అంటారు చాలామంది, ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ రాజు గారు, మనం రెగ్యులర్గా మాట్లాడాల్సిన సబ్జెక్ట్ ఇది. పర్యావరణం అంటున్నారు కదా. ఇప్పుడు ఏది అండమాన్ నికోబార్ దీవుల్లో చాలా చాలా ఆదివాసీలు చాలా మంది ఉన్నారు అక్కడ, వనవాసీలు. ఆ ట్రైబల్ కమ్యూనిటీ మొత్తం దెబ్బతింటుంది దీనివల్ల అంటున్నారు కదా. నేను అడుగుతాను ఒక సింపుల్ లాజిక్, ఆఫ్రికన్ దేశాలు పర్యావరణాన్ని బాగా కాపాడుతున్నాయి కదా, పెద్ద పెద్ద ఫారెస్ట్ ఉన్నాయి కదా అక్కడ, అమెజాన్ ఫారెస్ట్లు, అసలు విపరీతమైనటువంటి సహజ వనరులు ఉన్నటువంటి ఆఫ్రికా దేశాలు ఉన్నాయి కదా, పర్యావరణాన్ని సూపర్గా కాపాడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకండి అంత అధపాతాళంలో ఉన్నారు, అంత పేద దేశంగా ఉన్నారు? పర్యావరణాన్ని కాపాడుతున్నారు కదా. వాటికి మాట్లాడితే ఎబోలా అని ఏదో వైరస్లు వస్తూనే ఉంటాయి కదా, ఎయిడ్స్ అక్కడనే పుడుతుంది, ఎబోలా అక్కడనే పుడుతుంది, అన్నీ అక్కడనే పుడుతున్నాయా లేదా? పిట్టల్లా రాలిపోతున్నారా లేదా మనుషులు? ఎందుకు? డైమండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో అత్యధిక విలువైనటువంటి డైమండ్ గనులు అక్కడ ఉన్నాయి. మరి వాడు ఎందుకు బాగుపడట్లేదు? ఎందుకు ఆఫ్రికా అలాగే ఉంది? కొన్ని వందల సంవత్సరాలుగా వాళ్ళని ఎందుకు అలాగే ఉంచారు? ఏంటి అని అంటే అక్కడ నాయకులు ఎవడు ఎదగకుండా చేస్తారు, ఆ దేశాలు ఏవి కూడా నిలబడకుండా చేస్తారు.
ఆ దేశం నిలబడింది అని అంటే వాడి వనరుల్ని వాడు తీసుకునే రోజు వచ్చింది అని అంటే మాత్రం మీద పడిపోతారు. ఏమని డిక్టేటర్ అంటారు, లేకపోతే ప్రజాస్వామ్యం అంటారు, లేకపోతే వీడు అనామకుడు అంటారు, లేకపోతే ఇంకోటి రాక్షసుడు అంటారు, లేకపోతే వీడు మాస్ మర్డరర్ అంటారు, వాడి మీద పడిపోతారు, వాడు తీసేస్తారు. వెనిజులా అదే జరిగింది కదా. ఏదైనా సరే ఏ దేశమైనా ఆఫ్రికన్ దేశాలు పర్యావరణాన్ని సూపర్గా కాపాడుతున్నాయి. ఇది ప్రపంచంలో ఎక్కడా లేనంత సహజ వనరులు, ఎక్కడా లేనంత అద్భుతమైనటువంటి కాలుష్య రహితమైనటువంటి అటవీ ప్రాంతం అంతా ఆఫ్రికాలోనే ఉంది. ఏం బాగుపడింది ఆఫ్రికా చెప్పండి? ఈ పర్యావరణాన్ని కాపాడుకుందామని చెప్పే వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇది క్లైమేట్ 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 అంటాడు. అసలు అంత అన్యాయం అంటే గ్రెటా థన్బర్గ్ లాంటిది వచ్చి పర్యావరణం గురించి మాట్లాడుతుంది. ప్రైవేట్ ఏమంటారు, ప్రైవేట్ జెట్లో ట్రావెల్ చేస్తుంది. ఇద్దరు మనుషుల కోసం ఒక ప్రైవేట్ ఎయిర్లైన్ నడుస్తుంది. ఓకే, ప్రైవేట్ ఎయిర్ జెట్ ఫ్లైట్స్లో తిరుగుతారు వీళ్ళు. ఏసీలు రూమ్లు వేసుకొని తిరుగుతారు. నాకు బాగా గుర్తు, వరవర్రావు ఒకసారి జీవకారుణ్యం గురించి మాట్లాడుతూ ఇక్కడ జీవ వైవిధ్య సదస్సు ఏదో చేశారు, బయోడైవర్సిటీ సమ్మిట్ ఏదో చేశారు హైదరాబాద్లో. ఆ టైం నాకు బాగా గుర్తు, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైం అనుకుంటా, ఆ టైంలో అనుకుంటా. అప్పుడు వరవర్రావు ఒక ఆర్టికల్ రాశాడు, నాకు బాగా గుర్తు. అది నిజంగా చాలా మంచిగా అనిపించింది. అదేంటంటే ఎక్కడ చేశారంటే అది హైటెక్స్లో, పెద్ద హైటెక్స్ లాంటి ఒక పెద్ద భవనము, విపరీతమైన ఏసీ, ఆ ఏసీలు ఆన్ చేసుకొని సోఫా సెట్లు వేసుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి ఒక ఊరును నాశనం చేసేసి ఎత్తేసి ఆ ఊరు లేకుండా చేసేసి అక్కడ వీళ్ళు జీవకారుణ్యం గురించి జీవ వైవిధ్యం గురించి మాట్లాడుతున్నారు అని వరవరవ రాశాడు. నాకు బాగా గుర్తుంది. శిల్పారామం మనకు తెలుసు, అరుణ్ సాగర్ అని ఆయన రాసిన పుస్తకం నాకు తెలుసు. నా గురువు అరుణ్ సాగర్, నా మెంటర్ ఆయన రాసిన పుస్తకంలో ఉంటుంది. శిల్పారామము మనం చూస్తే ఇవాళ ఒక మ్యూజియం చేశారు. అది ఒక పల్లెటూరు, నిజంగా చెప్పాలంటే కొండాపూర్లో ఒక పల్లెటూరు ఉండేది. అక్కడ పల్లెటూరును ఎత్తేసాం మనం, అర్బనైజేషన్ చేసేసాం. చేయకూడదు అంటే చేయాలి, నేనేం తప్పనట్లేదు. బట్ అక్కడ ఒక పల్లెటూరుని, ఒక ఆర్టిఫిషియల్ పల్లెటూరుని చూపించి మనం వెళ్ళి మ్యూజియం లాగా వెళ్ళి దాన్ని చూసి అబ్బా ఇంత బాగుంది ఇక్కడ పల్లెటూరు, ఎలా బాగుంది కదా అని చెప్పేసి పోయి టికెట్ కొనుక్కొని చూస్తున్నాం పల్లెటూరుని. అదే ఆ టికెట్ కొనుక్కొని శిల్పారామంకి పోయేది, అక్కడ పోవద్దని నేను అనట్లేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్. సో అక్కడ ఒక ఊరును ఎత్తేసి అక్కడ ఊరిని మ్యూజియంలా మార్చి అక్కడ టికెట్ పెట్టి అమ్ముకుంటున్న పరిస్థితిలో మనం ఉన్నామా లేదా? అలాగే మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడు ఏం మాట్లాడతాడు, నిజంగా పల్లెటూళ్ళు బాగుండాలి, చాలా గొప్పగా ఉండాలి, పర్యావరణం మనం కాపాడుకోవాలి అని అంటాడు. వీటి నిజాయితీ ఎంత, చిత్తశుద్ధి ఎంత? నిజంగా కావాలనుకుంటే నిజంగా వెళ్ళండి, పల్లెటూరుకి వెళ్ళి పని చేయండి. ఉన్నాయి ఇక్కడికి ఊళ్ళు. మీరు ఏ ఊర్లో చెప్పండి అసలు సిమెంట్ ఇళ్ళు లేకుండా ఉన్న ఊరు చెప్పండి నాకు ఒకటి. మీరు వెళ్ళి పల్లెటూరుకి వెళ్ళి అసలు సిమెంట్ ఇల్లు కట్టద్దు, మట్టితో ఇల్లు కట్టుకోవాలి, చల్లగా ఉంటుంది అని చెప్పి చూడండి. పిచ్చోడని చెప్పేసి నేను తరిమేస్తారు. రూల్ తీసుకురండి అక్కడ. నేను చెప్తున్నాను, పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం పల్లెటూరుకి వెళ్ళి మనం గుడిసెల్లో ఉందాము, మనము మన ప్రకృతిని కాపాడుకుందామని చెప్పేసి మీరు ఒక ప్రచారం చేసి చూడండి. ఊర్లో నుంచి తరిమేస్తారు మిమ్మల్ని. అది మంచా చెడా నేను చెప్పట్లేదు. ఎవ్రీబడి వాంట్స్ డెవలప్మెంట్ జరగాల్సిందే, తీసుకోవాల్సిందే, మనం చేయాల్సిందే. కానీ దాంట్లో కొంచెం సమతుల్యత పాటిస్తూ కొంచెం ఆ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాల్సిందే. నేను కాదనను, ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళడము, ఇంకోటో చేద్దాం. అంతేగాని అసలు మొత్తం డెవలప్మెంటే జరగకూడదు. ఇది ఎక్కడ అన్యాయం? ఫైనల్గా సార్, ఇప్పుడు ఈ విషయంలో చాలామంది జాతీయవాదులు డిసప్పాయింట్ అయ్యారు నిజానికి. అంటే ఎలాగైనా ఈ సెషన్లో అయిపోతుంది అనుకున్నారు. మీరు ఇప్పుడు చెప్పారు, ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు, మన సంస్కృతిని విచ్ఛిన్నం చేస్తున్నారు, ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారు, పొలిటికల్ సిస్టమ్, సామాజిక వ్యవస్థను కూడా మార్చేస్తున్నారు. ఎందుకు మరి వెనకడుగేసింది మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్? రాజుగారు, నేను ఒకటే విషయం చెప్తాను. అసలు బీజేపీ లేదా మోదీ గారి ప్రభుత్వము వెనకడుగు వేసింది, అయిపోయింది, ఇలా చేశారు అలా చేశారు అని మాట్లాడే వాళ్ళకి నిజమైన సిస్టమ్ అర్థం కానట్టే నేను భావిస్తాను. ఈ దేశంలో ఒక పని జరగాలంటే ఎన్ని అడ్డంకులు ఉంటాయో తెలుసా? అసలు మామూలు విషయం కాదు రాజుగారు. నేను నిజంగా చెప్తున్నాను. నేను దట్ సిస్టమ్ వర్క్ చేసే విధానాన్ని చూస్తే నాకైతే భయం వేస్తుంది ఒక్కోసారి. ఎన్ని అడ్డంకులు ఉన్నాయో మనకు తెలియని కూడా తెలియదు. మనకు చెప్తున్నాను, ఊరికి ఇక్కడ కూర్చొని మనము మోదీ అయిపోయాడు, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, లేకపోతే అమిత్ షా ఇలా చేసి ఉండాల్సింది, అలా చేసి ఉండాల్సింది, ఇక్కడ కూర్చొని మనం మాట్లాడతాం చాలా విషయాలు. లిటరల్గా చెప్తున్నాను, ఎన్నో ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. విపరీతమైనటువంటి ప్రెషర్లో ఒక ప్రభుత్వాన్ని నడపాలి ఈ దేశంలో. అంత ఈజీ కాదు. ఇది కేక్ వాక్ కాదు. చేసేవన్నీ కూడా విప్లవాత్మకమైన నిర్ణయాలు ఇవన్నీ. ఒక చిన్న తప్పటడుగు పడ్డా మళ్ళీ దాని సంస్కృతిలో మనం ఉన్నాం. కొన్ని సంవత్సరాలుగా ఏర్పడ్డటువంటి ఒక జాడ్యం, దాన్ని తీసేయాలంటే అంత ఈజీ కాదు, ఒకసారి కానే కాదు. అరే చిన్న అద్భుతాల మనం చేస్తున్నవి నిజంగా చెప్పాలంటే
మనం చేసే అద్భుతాలన్నింటినీ వదిలేస్తాం. ప్రతి అంశాన్ని మనం భూతత్వం, ప్రతి అంశంలో ఎక్కడ విజయం సాధిస్తాడండి మోదీ? నాకు అర్థం కాదు. ఎక్కడ సాధించాడు? ఎక్కడ చేయగలడు? ఆయన ఒక్కరు ఏం చేయగలుగుతారు? ప్రతి అంశంలో మన ప్రాబ్లం ఏంటంటే ఈ జాతీయవాదుల ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడం అనేది ఆయన పనిగా పెట్టుకోవాలి. నిజంగా మన ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో ఉంటాయి. ప్రతిదానికి మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ ఉంటాయంటే అసలు ఎక్కడో ఆకాశంలో ఆయన ఇలా చేయాలి, ఈయన ఇలా చేస్తే బాగుంటుంది, మొత్తం అందరినీ జైల్లో పడేయాలి, అందరినీ కొట్టేయాలి, అందరినీ చంపేయాలి. ఎక్కడ? వాట్ ఆర్ వి డిస్కసింగ్? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఏం చేయగలుగుతారు చెప్పండి నాకు? లాస్ట్ నెల రోజుల నుంచి ఆయన ఇది చేయాల్సిందే, మేబీ కావచ్చు, కొన్ని తప్పులు ఉండవచ్చు, ఆయన చేయాల్సిన పనులు చేయలేకపోవచ్చు, ఇంకోటి కావచ్చు. హీఈస్ ఆల్సో ఒక హ్యూమన్ బీయింగ్. ఆయన ఎందుకు మనం అంతగా ఇవన్నీ చేస్తున్నాం? చేస్తున్న పనుల గురించి ఎంతమంది చెప్తున్నారండి? వాళ్ళ చెయ్యని పనుల గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ ఎవడన్నా ఊహించాడా ఆర్టికల్ 370 తీసేయగలుగుతారని? విపక్షాల వాళ్ళు కూడా ఊహించలేదు. చేశారా లేదా? ఎవరన్నా ఊహించారా? నిజంగానే చెప్తే అయోధ్యలో రామ మందిరం కడతారని? ఆ కట్టేటప్పుడు ఒక్కడన్నా సపోర్ట్ చేశాడా? ఇవాళ చందా చోరీ గురించి మాట్లాడుతున్నారు. సో మనం అంటే నేను అందులో మళ్ళీ ఇప్పుడు చూడండి, ఆ చందా చోరీ కూడా మోదీ గారే చూడాలి. ఇప్పుడు అది నిజంగా సిస్టమ్ బిల్డ్ చేయాల్సిన వాళ్ళు చేయాలి, చేయలేదు. సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలో ఆ సిస్టమ్, గుడి కట్టారు, గుడికి కావాల్సినటువంటి మార్గం సుగమం చేశారు, సుదీర్ఘకాలంగా జరుగుతున్నట్టు ఉద్యమం నెరవేర్చి ఏదో మొత్తానికైతే గుడి కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత సిస్టమ్, అందులో పనిచేసే సిస్టమ్ని కూడా మోదీ గారే సెట్ చేయాలంటే ఆయనకే దానికి బాధ్యత వస్తుంది అని అంటే ఇంక ఏం చెప్పాలి? అన్నింటికీ ఆయన్నే బాధ్యుడు. మరి అన్నింటికీ ఆయన బాధ్యుడు అంటే ఇంకా అసలు ఆయన కూడా మనిషే కదా. జమ్మూ కాశ్మీర్లో ఎవరన్నా ఊహించారా స్టోన్ పెల్టింగ్ అనేది ఆగిపోతుందని? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో రోడ్లని ఇంతకుముందు ఎవడన్నా ఊహించాడా? అసలు ఫస్ట్ కాశ్మీర్కి శ్రీనగర్కి ఒక రైలు వెళ్ళింది మొన్న. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అని చెప్పబడేటువంటివి కొన్ని వందలు ఈ దేశంలో జరిగాయా లేదా? ఎయిర్పోర్ట్స్ ఎన్ని నిర్మాణం అయ్యాయి, గతంలో ఎన్ని ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఎంత పెరిగింది? ఇంతకుముందు అసలు ఎవరైనా మనం ఫ్లైట్లో పోయేవాళ్ళమా? చాలా తక్కువ కదా, చాలా తక్కువ. ఇవాళ ఎంతమంది ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు తెలుసా? అసలు పొద్దున్న లేచి వెళ్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అసలు రద్దీ తట్టుకోలేనంత రద్దీ ఉంటుంది. రెడ్ బస్ లాగా అయిపోయింది. అరే మనకు తెలియట్లేదు మన చుట్టూ ఏం జరుగుతుందో, ఈ దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో. ఈ అభివృద్ధిని గురించి మనం మాట్లాడట్లేదు. మనం ప్రతిసారి ఏంటంటే ఆయన విజయానికి ప్రతిరోజు అంటే ఎవ్రీ డే హీ హ్యాస్ టు విన్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు హీ హ్యాస్ టు విన్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాటిల్. అది చిన్నదో పెద్దదో, ఇంకోటి ఒక ఉప ఎన్నిక ఓడిపోయినా ఆయన్నే కష్టం, ఒక మున్సిపల్ ఎలక్షన్స్ పోయినా ఆయన్నే ఓడిపోయినట్టు, ఆయన ప్రభుత్వానికి గిట్టరాయి. ఓవైపు 22 సంవత్సరాల నుంచి ఒక విజయం కోసం తపన పడుతున్నటువంటి వ్యక్తిని ఎవడు మాట్లాడాడు? అక్కడ ఒక్క విజయం కూడా లేకుండా, ఒక్క పూర్తి వైఫల్యాలతో 22 సంవత్సరాల నుంచి పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తి గురించి ఎవరు మాట్లాడరు. ఆయన యూత్ ఐకాన్. ఆయన ఏ రోజు ఎన్ని పార్లమెంట్ సెషన్స్కి ఆయన వచ్చారు చెప్పండి నాకు? 50% అటెండెన్స్ రాహుల్ గాంధీ అటెండెన్స్. బట్ రాహుల్ గాంధీ అంటాడు అమిత్ షా భయపడ్డాడు అంటాడు. మనం భయపడ్డాడని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. అవునేమో నిజంగానే అమిత్ షా భయపడుతున్నాడా అని ఒకటి అంటాడు. సో ఈ మైండ్ సెట్ మారకుండా ఇంకేం జాతీయవాదుల ఎకోసిస్టమ్ వస్తుంది? వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఎలా వచ్చింది? సో జిఎస్టీ ఎలా వచ్చింది? యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా వచ్చాయి? ఫారిన్ కంట్రీస్లో మోదీ గారికి లేదా భారతదేశానికి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఎలా వచ్చింది? డిఫెన్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి. 30,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేసాం మనం ఒక్క సంవత్సరంలో డిఫెన్స్లో. ఎలా సాధ్యమైంది? చిన్న పిల్లలు, స్కై రూట్ నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న పిల్లలు, వాళ్ళు వెళ్ళి జెన్జీ, అసలు ఇంకా చెప్పాలంటే వాళ్ళు 20, 25, 30 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలు వెళ్ళి అద్భుతాలు చేస్తున్నారు. ఎలా సాధ్యమైంది? పాలసీసే కదా. మనం ఇవేమి డిస్కస్ చేయకుండా చూసారా, వారం రోజులు, నెల రోజులు ప్రతిపక్షాలు పార్లమెంట్ని స్తంభింపజేయగానే నరేంద్ర మోదీ పని అయిపోయింది అనే నెరేటివ్ మాట్లాడుతున్నాం. అంటే హూ ఇస్ సెల్లింగ్ దిస్ నెరేటివ్? హూ ఇస్ క్రియేటింగ్ దిస్ నెరేటివ్? హూ ఇస్ సెల్లింగ్ దిస్? హూ ఇస్ ప్రాపగేటింగ్ దిస్? యూ హ్యావ్ టు థింక్ లైక్ దిస్. కరెక్ట్. ఇది ఫెయిల్యూర్ అని అనడానికి కానీ, లేదా ఇది స్ట్రాటజిక్గా ఒక పాజ్ అని అనుకోవచ్చు. మరింత లీగల్ ఫ్రేమ్వర్క్తో అసలు ఫెయిల్ ప్రూఫ్ సిస్టమ్. నేనేమంటున్నానంటే ఆయన ఫెయిల్ అయినా సరే ఇట్స్ ఓకే. ఎవ్రీ బ్యాటిల్ గెలవలేరు ఎవరు. ప్రతి యుద్ధాన్ని గెలవడం అనేది సాధ్యం కాదు. చిన్న యుద్ధమా, పెద్ద యుద్ధమా, ఇంకోట ఎవరైనా సరే బొద్దింకల ఉద్యమంలో ఆయన ఫెయిల్ అయ్యారు. నేను కూడా మాట్లాడాను. నిజంగా చేయాల్సింది కొన్ని చేయాలనేమో, చేయకూడదేమో, ఇదేమో అదేమో అని. బట్ కాన్ఫ్లిక్ట్స్ మనం అనుకున్నంత ఈజీ కాన్ఫ్లిక్ట్స్ లేవు. చాలా అడ్డంకులు ఉన్నాయి. చాలా అద్భుతం. ఇంకా చెప్పాలంటే కొన్ని వందల ఛాలెంజెస్, ఒత్తిడులని
అండ్ ఆయా దేశాల ఒత్తిళ్ళు ఉంటాయి, డిప్లొమాటిక్ ప్రెషర్స్ ఉంటాయి, ఈ దేశంలో వచ్చే ప్రెషర్స్ ఉంటాయి, ఇంటర్నల్గా సిస్టంలో ఉండేటువంటి వ్యక్తుల అసమర్థత ఉంటుంది. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగదు. ఇప్పుడు మన ఆఫీస్లోనే మనమే ఉన్నాం అనుకోండి, ప్రతి ఒక్కడు సేమ్ ఒక వీడియో ఎడిటర్ చేసినట్టుగా అందరు వీడియో ఎడిటర్లు చేయాలంటే కుదురుతుందా? ఒక వీడియో ఎడిటర్ అద్భుతంగా చేయగలడు, ఒక వీడియో ఎడిటర్ మామూలుగా చేయగలడు, ఒక ఎనీవేస్ మొత్తం ఆఫ్టర్ ఆల్ మనం హ్యూమన్ బీయింగ్స్. దట్స్ ఇట్. వక్ఫ్కి దీనికి తేడా ఏంటంటే అక్కడ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, మొత్తం దేశంలో మాత్రం ఇప్పుడు కూడా ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇప్పుడు కూడా ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఎక్కువ ఉంది అనిపిస్తుంది. అప్పుడు ముస్లిమ్స్కి సంబంధించిన అంశంగా మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడారు, ఇవాళ క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సో దాన్ని నెరేటివ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. నెరేటివ్ ఎక్సర్సైజ్లో అటువైపు ఒక నెరేటివ్ ఉన్నప్పుడు ఇటువైపు కూడా ఒక నెరేటివ్ ఉండాలి. దీనికి నిజంగా మొన్న రాకా గారు ఒక మాట అన్నారు, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ యుద్ధము ఇలాగే అని అంటే కనుక ఎప్పటికీ ఉంటుంది. అందుకే భగవంతుడు కూడా ఒక 10 అవతారాలు ఎత్తాడు. ఆయన అవతారాలు ఎత్తడం అంటే అర్థం ఏంటి? ఒక అవతారానికి క్లోజ్ అయిపోయి ఉండాలి అంటే అర్థం ఏంటి? దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగినట్టుగా ధర్మానికి ధర్మ విరుద్ధంగా ఉన్న వాళ్ళకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇదేం ఒక రోజుతో ఫుల్ స్టాప్ అయ్యే వ్యవహారం కాదు. దిస్ ఈజ్ నేచర్ని అర్థం చేసుకోవాలి. దిస్ ఫైట్ విల్ గో ఆన్, విల్ కంటిన్యూ. ఓన్లీ థింగ్ ఈజ్ ఏ రోజుకి ఆ రోజు. ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుతున్నాం, మనకంటే పూర్వీకులు ఎంత కొట్లాడారో మనకు తెలియదు, రాబోయే తరం ఏ విధమైన సంఘర్షణలో ఉంటారో మనకు తెలియదు. మన టైం ఫ్రేమ్లో మనం దేశం కోసం, ఈ ధర్మం కోసం కొట్లాడడమే మనం చేయగలిగే పని. అది మాత్రమే చేయాలి, అంతకుమించి వేరే ఆలోచన లేదని నా అభిప్రాయం. వీ హోప్ వింటర్ సెషన్లో అయినా కూడా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని కోరుకుందాం, దేశ శ్రేయస్సు కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి. థ్యాంక్ యూ. మా ప్రేక్షకులు కూడా ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ని, మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయవచ్చు. ఎన్జిఓల ముసుగులో ఈ 37 లక్షల ఎన్జిఓలు చాలా ఉన్నాయి. ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.